హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. దానికోసం 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ అండ్ 4 టమోటాస్ కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, సో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా. మిర్చి టూ మిర్చి అయితే సరిపోతుంది స్పైసీగా ఉంటే. స్పైసీ లేకుంటే కనుక 4 to 5 మిర్చి వరకు పడతాయి. నాకు అయితే మా మిర్చి స్పైసీ ఉంది, సో 2 మిర్చి సరిపోయాయి. ఆనియన్స్ కలుపుకుంటూ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అలా కలుపుతూ ఉన్నా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావడానికి ఒక 3 minutes టైం పడుతుంది. కలర్ చేంజ్ అయింది కొంచెం. తర్వాత కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి. నార్మల్గా అయినా వేసేయచ్చు, కట్ చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి తెలియకుండా తినేస్తారు. కరివేపాకు మంచిది కదా, అందుకే నేను సన్నగా కట్ చేసుకొని వేస్తున్నా. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే మా హస్బెండ్కి నచ్చదనమాట ఎక్కువ పేస్ట్ వేస్తే. సో నేను లైట్గా 2 స్పూన్సే వేసాను. తర్వాత గోల్డెన్ బ్రౌన్ మారింది కదా ఆనియన్స్ కొంచెం లైట్గా, ఇంకొంచెం వెయిట్ చేసి తర్వాత టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలపండి మొత్తం. కలిపి ఇంకొంచెంసేపు వెయిట్ చేద్దాము. నేనైతే కారం స్టార్టింగ్లోనే వేస్తానన్నమాట. చికెన్ వేసాక వేయను, ముందే వేస్తాను. దానివల్ల చికెన్కి కారం ఉప్పు అన్నీ పడతాయి. సో కారం కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసాను. కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి మారిపోయాయి కదా. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ని దానిలో వేయాలి. చికెన్ వచ్చేసి 3 to 4 times వాష్ చేసుకోండి. అది కూడా 4th time సాల్ట్ వేసి వాష్ చేసుకోండి. సో దట్ చికెన్ అనేది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది, నీచు స్మెల్ రాకుండా. మేమైతే లెగ్ పీసెస్ ఏమి తీసుకోలేదు, అన్నీ చిన్న చిన్నగా కట్ చేపించేసాము. అంటే లెగ్ పీసెస్ ఉంటే కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో మేము చిన్న చిన్న పీసెస్ కట్ చేయించాము మొత్తం. చికెన్ వేసాక మొత్తం కలిసేలాగా కలపండి. సో చికెన్కి అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం నీట్గా కలపండి. అప్పుడు అడుగు కూడా అంటదు, కొంచెం చికెన్కి మొత్తం పట్టేస్తుంది కదా, కొంచెం వాటర్ వస్తుంది చికెన్లో. సో అడుగు ఏమో అంటుంది అనమాట. కర్రీ మొత్తం ఉడకడానికి ఒక 1/2 hour to 40 minutes అట్లా టైం పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కర్రీ కలుపుకొని తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 10 to 15 minutes ఉడకనివ్వండి. అప్పుడు చికెన్ ఉడుకుతుంది ఆ 10 to 15 minutesలో. తర్వాత మనం ఉడికిందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే చికెన్ నోరు ఊరుతుంది కదా. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అండ్ ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా. దానివల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది. నేను చేసే టైప్ అయితే చికెన్ కర్రీ అయితే కనుక గ్రేవీ ఎక్కువ వస్తుంది. సో ప్లేట్ పెట్టేసి ఒక 15 minutes అట్లా వెయిట్ చేద్దాం. ఈలోపు గ్రేవీ కోసం ఎండు కొబ్బరి పేస్ట్ చేయాలి. సో మిక్సీ వేసేసి గ్రైండ్ చేశాను. అండ్ టమోటా 4 తీసుకున్నా కదా, అందులో 3 టమోటాస్ అయితే పేస్ట్ చేసేసాను అనమాట. ఎండు కొబ్బరిలో ఈ టమోటాస్ కూడా ఫస్ట్ వేసేసి పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ని కొంచెం 10 to 15 minutes వెయిట్ చేయమన్నాం కదా, ఒకసారి ప్లేట్ తీసి చూద్దాం ఎలా ఉంది అని. కొంచెం వాటరీగా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది దానిలో వేసేసి కొంతసేపు మళ్ళీ ఒక 10 to 15 minutes మళ్ళీ వెయిట్ చేయాలి. అప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని
దానిలో పేస్ట్ వేస్తే తర్వాత మూత పెట్టేస్తే ఒక 10 to 15 minutes వెయిట్ చేసిన తర్వాత చికెన్ ఉడికిపోతుంది. నేనైతే ఈ పేస్ట్ మొత్తం వేసేసాను. దానివల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది. టమోటా అండ్ కొబ్బరి పేస్ట్, మీకు వీలైతే జీడిపప్పు పేస్ట్ ఉన్నా కానీ దానిలో కూడా అది కూడా జీడిపప్పు వేసి పేస్ట్ వేసేయచ్చు. దానివల్ల కూడా చికెన్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని ప్లేట్ పెట్టేసి వెయిట్ చేద్దాము. వీడియోలో చూపిస్తాను, దాన్ని చూసి ఎట్లా చేశానో అట్లా చేసుకోండి. చికెన్ అయితే సూపర్గా వస్తుంది. గ్రేవీ ఎక్కువ కావాలంటే కంపల్సరీ ట్రై చేయండి. కర్రీ బాగుంటుంది, గ్రేవీ వస్తుంది, మనకి పీసెస్కి సరిపోయినంత గ్రేవీ వస్తుంది. మనకైతే చాలా బాగుంటుంది కర్రీ. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అని చెప్పాను కదా, ప్లస్ కరివేపాకు అండ్ నేనేం చేస్తాను అంటే ధనియాలు మొత్తం కలిపి ఒక మసాలా చేస్తాను. ఆ మసాలా కూడా ఒక వీడియోలో నేను మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. దానివల్ల కూడా టేస్ట్ ఎక్కువ వస్తుంది. నేను బయట తీసుకొచ్చే చికెన్ మసాలా ఏం యూజ్ చేయను, ఇంట్లోనే చేసుకుంటాను. చికెన్ మసాలా చేసుకొని ఒక పౌడర్ లాగా ఒక బాక్స్లో పెట్టేసి అట్టు పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఒక టమాటా ఉందన్నా కదా, అది కూడా వేసేసి ప్లేట్ పెట్టేసి ఒక 10 to 15 minutes అట్లా ఉడకనిద్దాము. తర్వాత చికెన్ ఎలా ఉందో చూద్దాము. 10 to 15 minutes అయిపోయింది. చికెన్ ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దాము. నేనైతే చూశాను, కారం సాల్ట్ అన్నీ సరిపోయాయి. ఇందులో కొత్తిమీర అండ్ నేను చెప్పాను కదా మసాలా, ధనియాల పొడి మసాలా ఒకటి, గరం మసాలా లైట్గా వేస్తాను, ఎక్కువ వేయను నేనైతే. ఎందుకంటే కారం కారంగా ఉంటే ఇంట్లో చాలామంది తినరు కదా, ఇప్పుడు స్పైసీనెస్ ఎక్కువ తినట్లేదు ఎవరు, మేము కొంచెం తక్కువ తింటాము. సో కొంచెం తగ్గించాను గరం మసాలా. కొత్తిమీర కూడా వేసాను. ఇంకా మొత్తం కలిపేసేసి ఒక 5 minutes అట్లా పెట్టేస్తే చికెన్ రెడీ అయిపోతుంది. ఫైనల్ డిష్ ఎలా ఉందో మీకు నేను షేర్ చేస్తాను. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్. అలా కలిపేసాను కదా, ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes అలా వెయిట్ చేసేసి, కొంచెం వాటరీ ఉంటుంది కదా, వాటర్ మొత్తం అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయిపోయి చికెన్ అయిపోతుంది. మీకు ఇంకేమైనా కర్రీస్ కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను కర్రీస్ అనేది చేసి మీకు షేర్ చేస్తాను. ఆఫ్టర్ 5 minutes ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. సో కర్రీ ఇలా వచ్చింది. కామెంట్ చేయండి తప్పకుండా, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.